అయిపోయిందా? ఇంకా ఉన్నాయా? ఓకే సార్. కమ్యూనిటీ కామర్స్ గురించి ఇండియాలో స్టిగ్మా ఉంది సార్. అంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో ఆ స్టిగ్మా ఎందుకు అలా మెయింటైన్ అవుతుందని నా క్వశ్చన్. అంటే దీనికి పొలిటికల్గా అండ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ మీదకి రావాలి. దీన్ని స్టిగ్మా అని పెద్ద పదం వాడా కాబట్టి. ఇండియా ప్రజాస్వామ్యం, భౌగోళికంగా వివిధ ప్రాంతాలు ఉన్నాయి దీంట్లో. సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక స్టేట్లో ఉండేవాడికి ఇంకో రోగం, నార్త్ ఆంధ్ర, సౌత్ ఆంధ్ర. ఒక భాష మాట్లాడేవాడు 2 రాష్ట్రాలు చీల్చుకున్నారు. అంటే అది మన భౌగోళిక తత్వం, అది మన కంట్రీ యొక్క తత్వం. అది ఇది బిజినెస్కి సంబంధించిన విషయం కాదు. మన ఇండియాలో సెవరల్ థింగ్స్ అలాగే ఉంటాయి. యూ కెనాట్ చేంజ్ పాలిటిక్స్ ఇండియాలో. నిర్మాణాత్మకమైన విషయాలు మాత్రమే ఇండియాలో కన్స్ట్రక్టివ్గా ఉన్నాయి. కొంచెం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు అనుకునే ప్రతి విషయం కూడా కన్స్ట్రక్టివ్గా ఉండదు ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇస్లామిక్ కంట్రీ తీసుకుంటే అక్కడ రూల్ ఒకలాగానే ఉంటుంది, శిక్ష ఒకలాగానే ఉంటుంది. అక్కడ దొంగతనాలు, దోపిడీలు జరగవు. జరిగితే ఏముంటుంది? ఇఫ్ యూ కెన్ గో టు దుబాయ్, ద రూల్ ఈస్ కింగ్కి ఒకటే రూలు, స్లేవ్కి ఒకటే రూలు. వేరే కంట్రీకి వెళ్ళి వేరే కంట్రీ వాడు అక్కడికి వెళ్ళినా ఒకటే రూలు, వాడు లోకల్ ఉండేవాడికి ఒకటే రూలు. అలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టే కెపాసిటీ ఈ పాపులేషన్ వలన అండ్ మన సిద్ధాంతాల వలన ఇక్కడ లేవు. అందుకని ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాకి ఇచ్చిన స్వాతంత్రం వల్ల కూడా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా 4 రకాలుగా మాట్లాడుకోవడం, ఆ 4 రకాలు 40 రకాలు ప్రచారం చేసుకోవడం వల్ల ఆ స్టిగ్మా పెరిగిపోయింది. మొన్న కోవిడ్ స్టిగ్మా లాంటిది ఇది కూడా. మ్యూటేట్ అయింది, అదయింది, ఇదయింది, అల్లదయింది. సరే, వ్యాక్సిన్ ఇన్ని రోజులు తయారు చేయలేదని చెప్పి ఫస్ట్ 4 నెలలు ఊగిపోయారు. మనం లైవ్లోనే మనం ఒక మాట మాట్లాడాము, అదేంటంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనకు వ్యాక్సిన్ వస్తుందని. అలా చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యారు. ఇది ఇట్స్ అంటే యాక్చువల్ని చిత్రీకరించే వాటికంటే నిజాలు కాని వాటిని ప్రదర్శన ఎక్కువగా జరిగే ప్రాంతం మనది. అందుకని ఇక్కడ ఉండే చాలామంది కూడా ఇప్పుడు ఇది జరుగుతుంటే ఇది ఒక స్టోరీ లాగా ఉంటుంది. ఈవెన్ నౌ ఐ నో దట్, బట్ ఐ డోంట్ కేర్. దట్ ఈస్ మై స్టైల్. ఇప్పుడు అందుకని ఈ స్టిగ్మాని పోగొట్టాలని అనుకోవడం కంటే ఇన్ దిస్ స్పెసిఫిక్ కేస్ నా ఆన్సర్ అయితే యూ షుడ్ బి లైక్ ఏ హిట్లర్. ఈ ఒక్క ఎగ్జాంపుల్కి ఒక రూల్ నీకు నచ్చలేదు, ఆ రూలును మార్చే స్థాయికి నువ్వు ఆ రూల్లోనే నలుగుతూ వెళ్ళిపోయి, ఆ రూలును మార్చే స్థాయి అంటే రూలర్గా మారిపోయి ఆ రూల్ని మార్చేయి. ఐఎమ్ డూయింగ్ దట్. ఐఎమ్ ఆన్ ది వే. థ్యాంక్ యూ సార్.